ఎందుకు చేయగలుగుతారు తక్కువ వాళ్ళు తక్కువకి చదివారు కాబట్టి. ఎక్కువకి చదివినప్పుడు పెట్టుబడి ఎక్కువ పెట్టాం కాబట్టి నాకు ఎక్కువ లాభం రావాలి. పైగా వాళ్ళ వైద్యంలో క్వాలిటీ ఉంటుంది. ఎక్కువ తీసుకుని వీళ్ళ వైద్యంలో క్వాలిటీ ఉండదు, టెస్ట్లకే అయిపోతుంది, మళ్ళీ ఇంకో డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా సిన్సియర్ రిక్వెస్ట్ అలా ప్రభుత్వానికి పీపీపీ కింద కాకుండా ఇది చెయ్యండి, లేదా గతంలో ఉన్నటువంటి జగన్ తీసుకున్న ఫార్ములాని మీరు అమలు చేయండి. 50% కోటా పెట్టేసేసి మీరు అమలు చేయండి. మీ పేరు పెట్టుకోండి, అక్కడ మోడీ బొమ్మ పెట్టుకోండి, మీ బొమ్మ పెట్టుకోండి, మిమ్మల్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అందులో చదువుకున్న వాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి డయాగ్నసిస్ సెంటర్లు ప్రతి దాన్ని ఏమంటారు నియోజకవర్గంలో 3 పెట్టండి. టెండర్ పిలవండి ఓపెన్ గా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఎక్స్రే 30 రూపాయలు పడుతుంది, అదే ప్రైవేట్ దగ్గరకు వచ్చేటికి 1000 రూపాయలు తీసుకుంటున్నారు, 500 నుంచి 1000 రూపాయలు. ఎందుకని? వాడు ఎక్కువ లాభం ఆశిస్తున్నాడు. గవర్నమెంట్ తరపున పెట్టండి, మీరు 30 రూపాయలకి ఇచ్చేవాడిని పెట్టండి, పిలవండి, మీరే టెండర్లు వస్తారు, మీ బొమ్మే పెట్టుకోండి దాని ముందు. బయట 1000 రూపాయలు జరిగేదానికి 30 రూపాయల్లో మీకు ఇస్తాం అని చెప్పండి, మిమ్మల్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. వైసీపీ పాత్ర కొన్ని విషయాల్లో అంటే ఒక ఆరోగ్య బీమా గానీ, ఇప్పుడు ఇది గానీ, మెడికల్ కానీ వీటిలో పరిమితం అవుతుందా వైసీపీ పాత్ర? ఒక ప్రెస్ మీట్ కో ఒక జస్ట్ షోన్ చేసి వదిలేయడం వరకే ఆగిపోతుందా? లేదు కదా, ఎరువుల దాంట్లో రోడ్డు ఎక్కారు, దీని మీద పదే నిలదీస్తున్నారు.